బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ యాజమాన్యాలు ఉద్యోగులు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టిజన్లు ఈ నెల 25న సమ్మెకు పిలుపునిచ్చింది. ఇక తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఎప్పటికీ విద్యుత్ ఆర్టిజన్లు స్పష్టం చేస్తున్నారు. ఇక కాగా యాజమాన్యం దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. సమ్మెలో ఎవరు పాల్గొన్నా సరే వారి జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఏ రోజు సమ్మెలో పాల్గొంటే ఆ రోజు నుంచే వారిని ఉద్యోగాల నుంచి తీసివేయాలని ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, అలాగే ఏఎస్పీ డీసీఎల్ సీఎండీ రఘురామారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 6 నెలల పాటు విద్యుత్ సంస్థలు ఎలాంటి నిరసనలు సమ్మె చేయకూడదని విద్యుత్ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి తోడు ఇటీవల పలు విద్యుత్ ఉద్యోగ సంఘాలతో కార్మిక శాఖ చట్టం ప్రకారం యాజమాన్యం సమ్మె నిరసనలకు దిగబోమని ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆర్టిజన్లు ఈ నెల 25న సమ్మెకు పిలుపునివ్వడంతో యాజమాన్యం సమ్మెకు దిగితే ఉద్యోగాలు పోతాయని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ యాజమాన్యాలు ఉద్యోగులు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టిజన్లు ఈ నెల 25న సమ్మెకు పిలుపునిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించే వంతు వరకు కూడా సమ్మె విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ విద్యుత్ ఉద్యోగ ఆర్టిజన్లు స్పష్టం చేశారు. ఇక కాగా యాజమాన్యం దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. సమ్మెలో ఎవరు పాల్గొన్నా సరే వారి జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఏ రోజు సమ్మెలో పాల్గొంటే ఆ రోజు నుంచే వారిని ఉద్యోగాల నుంచి తీసివేయాలని ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీ డీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఏడాది ఫిబ్రవరి 25 నుంచి 6 నెలల పాటు విద్యుత్ సంస్థల్లో ఇక ఎలాంటి నిరసనలు సమ్మెలు చేయకూడదని విద్యుత్ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీనికి తోడు ఇటీవల పలు విద్యుత్ ఉద్యోగ సంఘాలతో కార్మిక శాఖ చట్టం ప్రకారం యాజమాన్యం సమ్మె నిరసనలకు దిగబోమని కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టిజన్లు ఈ నెల 25వ తేదీన సమ్మెకు పిలుపునివ్వడంతో యాజమాన్యం సమ్మెకు దిగితే ఉద్యోగాలు పోతాయని ఉత్తర్వులు జారీ చేసింది.